హలో! హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు ఈ వీడియోలో ఇప్పటివరకు మనము యూఎస్‌కి చాలా వరకు టారిఫ్స్ గురించి వింటూ ఉన్నాం ఈ మధ్య కాలంలో. ఇంపోర్ట్, ఎక్స్‌పోర్ట్ టాక్సెస్ గురించి, టారిఫ్స్ గురించి ఈ మధ్య కాలంలో ఎక్కువగా వినిపిస్తుంది ఇదే. అండ్ ఇది ఓన్లీ గూడా మనం వస్తువుల మీదనే ఎక్కువగా చూస్తూ ఉన్నాం. అంటే యూఎస్‌లో వచ్చేటటువంటి వస్తువుల మీద ఇంత టారిఫ్ పడతది. కొరియర్ సర్వీసెస్‌కి ఇంత టారిఫ్ వీటి గురించే. కాకపోతే ఇక ముందు నుంచి ఇంకొక న్యూగా ఒక టాక్స్ ఉండబోతుంది అని జెప్పేసి అదేంటి అంటే ఔట్ సోర్సింగ్ టాక్స్. దాన్నే హైయర్ టాక్స్ అని గూడా పిలుస్తున్నారు. బట్ అది ఉంటదా? ఉండదా? అసలదంటే ఏమిటి? అదొస్తే ఎవరికి ఎక్కువ ఎఫెక్ట్ ఉండేటటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. ప్రెజెంట్ అది ఏ స్టేజ్‌లో ఉంది? దీనికి సంబంధించి అయితే ఈ వీడియోలో మీతో అయితే షేర్ చేద్దాం అనుకుంటున్నాను. సో, ఇంకెవరైనా మొదటిసారి మన ఛానెల్‌ని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోకైతే లైక్ చేయండి. ఎవరికైనా యూజ్ అవుతదనుకుంటే షేర్ కూడా చేయండి. సో, ఇంక మనం టాపిక్‌లోకెళ్ళినట్లయితే ఫస్ట్ ఇప్పటి వరకైతే చాలా వరకు మనము యూఎస్ రిలేటెడ్‌గా టారిఫ్స్ గురించి ఎక్కువగా వింటూ ఉన్నాం. ట్రంప్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత. బట్ అది ఓన్లీ కూడా వస్తువుల మీదనే మనం చూస్తూ ఉన్నాం. బట్ ఇక ముందు నుంచి ఏంటి అంటే ఔట్‌సోర్సింగ్ టాక్సెస్ కూడా వేయాలి అని జెప్పేసి. అంటే సర్వీసెస్ టాక్స్ అని జెప్పేసి. సో, దీని వలన ఒకవేళ ఇది గనుక అయితే ఎక్కువగా ఎఫెక్ట్ అయ్యేదెవరు అంటే మన ఇండియన్ కంట్రీనే ఎక్కువగా ఎఫెక్ట్ అవుతది. రిమైనింగ్ అన్నిటితోటి పోలిస్తే. అంటే ఇది అన్ని కంట్రీస్‌కి వర్తిస్తది. బట్ ఎక్కువగా మన ఇండియా అయితే ఎఫెక్ట్ అవుతది. ఎందుకు అనంటే మనం ఫస్ట్ నుంచి చూస్తే ఒక 25% టారిఫ్ అనేది ఉండేది. ఆ 25%కి ఇంకొక 25% యాడ్ చేశారు. ఎందుకంటే మనము అక్కడి నుంచి ఆయిల్ తీసుకుంటున్నాం రష్యా నుండి. అండ్ మనము ఆ తర్వాత కూడా మనం పెద్దగా తగ్గట్లేదు ఇండియా. మనం వేరే సోర్సెస్ చూసుకుంటున్నాం అని చెప్పేసి వీళ్ళకి నచ్చట్లే. సో, మనం దిగి రావాలి అనంటే ఇలాంటి టాక్సెస్ కూడా వేస్తే బావుంటది అని చెప్పేసి. సో, దీనికి సంబంధించి ఒకరైతే పోస్ట్ పెట్టారు. ఐ థింక్ జాట్స్ అనుకుంటాను అతని నేము. మేబీ మీకు తెలిస్తే చెప్పండి. సో, అతనేంటి అంటే ఒక పోస్ట్ పెట్టారు. ఇప్పుడు ఓన్లీ గూడ్స్ మీదనే కాదు, ఇట్లా ఔట్ సోర్సింగ్ వాటి మీద కూడా అంటే ఆ సర్వీసెస్ మీద కూడా టాక్స్ పెట్టాలి. అప్పుడే కొంచెం దిగొస్తారు అన్నట్లుగా. అండ్ మనకు తెలుసు కదా! ఎక్కువగా టారిఫ్స్ గురించి, ఈ టాక్సెస్ గురించి యూఎస్‌లో నవారో అనే అతను. సో, అతను కూడా అంటే ఓకే. ఇలా చేస్తేనే బావుంటది అని చెప్పేసి ఇతను రిపబ్లికన్ పార్టీకి చెందినటువంటి అతను. సో, వీళ్ళేంటి అంటే ఇంక ఔట్ సోర్సింగ్ మీద కూడా టారిఫ్ వేయాలి అని జెప్పేసి దాన్ని ఒక యాక్ట్ లాగా సెనేట్‌లో అయితే ప్రవేశపెట్టారు. ఓహాయో సెనేటర్ ప్రవేశపెట్టారు. హెచ్ఐఆర్‌ఈ ఆ యాక్ట్ యొక్క నేమ్ అంటే హల్టిన్ ఐ ఇంటర్నేషనల్ ఆర్ రీలొకేషన్ ఆఫ్ ఎంప్లాయ్‌మెంట్ యాక్ట్ హెచ్ఐఆర్‌ఈ దాని అబ్రివేషన్ వచ్చేసి అది. అసలు ఈ టాక్స్ దేనికి సంబంధించింది అంటే యూఎస్ కంట్రీ నుంచి చాలా వరకు కూడా జాబ్స్ అండ్ వర్క్ అనేది వేరే కంట్రీస్‌కి వెళ్తూ ఉంటది. సో, వేరే కంట్రీస్‌కి వర్క్ పంపిస్తున్నప్పుడు ఐ మీన్ జాబ్స్ పంపిస్తున్నప్పుడు వాటి మీద కూడా టాక్స్ పెట్టాలి అని జెప్పేసి. సో, దీని యొక్క అర్థం అది. సో, ఔట్‌సోర్సింగ్ అనంటే ఏమిటి? ఇది ఒక 25% పెట్టాలి అని జూస్తున్నారు. ఔట్‌సోర్సింగ్ సర్వీసెస్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన ఇండియానే చూసుకుంటే, ఇండియా లోపల యూఎస్‌కి సంబంధించినవి చాలా కూడా ఉంటాయి. మొబైల్ నెట్వర్కింగ్ కంపెనీస్ కావచ్చు, లేకపోతే ఈవెన్ మేము వర్క్ చేసేవి ఇవన్నీ కూడా యూఎస్ బేస్డ్. కాకపోతే ఇండియా నుంచి చాలా వరకు వర్క్ చేస్తూ ఉంటారు. చాలా కంపెనీస్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఏటీఎన్‌టీ కానియండి, హెచ్2ఓ కావచ్చు, ఇలాంటివి ఇంకా ఎన్నో సర్వీసెస్, ఎన్నో కంపెనీస్ యాక్చువల్‌గా యూఎస్‌వి అయినా కూడా ఇండియాలో వర్క్ చేస్తూ ఉంటారు. వీళ్ళకి సంబంధించింది. అంటే యూఎస్ నుంచి ఇండియాకి వర్క్ పంపిస్తూ ఉంటారు. ఎందుకు అనంటే యూఎస్‌లో సర్వీసెస్‌కి ఎక్కువ ప్రైస్ అవుతది. ఆల్‌మోస్ట్ యూఎస్ అనేది కొంచెం హైయర్ ఎక్స్‌పెన్సివ్ ఉంటవి ఏవైనా కూడా. అదే మన ఇండియాలో ఒక 5 మెంబర్స్ వర్క్ చేసింది అంత సాలరీకి యూఎస్‌లో ఓన్లీ ఒక పర్సన్ వర్క్ చేయగలడు. అంత డిఫరెన్స్ ఉంటది. సో, అందువల్లనే చాలా వరకు కంపెనీస్ ఏంటంటే వర్క్‌ని ఇండియాకి వేరే ఇతర కంట్రీస్‌కి ఇట్లా పంపిస్తూ ఉంటారు. సో, అందుకోసం మనం ఎక్కువగా వింటూ ఉంటాం. వీళ్ళ యొక్క కంపెనీ వచ్చేసి యూఎస్ రిలేటెడ్ అని జెప్పేసి. అందుకోసమే మనము అదే సైట్ వర్క్, ఆఫ్ షోర్ వర్క్, ఆన్ షోర్ వర్క్ ఇలాంటివి వింటూ ఉంటాం గదా! సో, ఇలా ఉంటది. సో, ఏంటంటే ఇట్లా ముందు నుంచి యూఎస్ నుంచి వేరే కంట్రీస్‌కి వర్క్ వెళ్తున్నప్పుడు దాని మీద గూడా టాక్స్ వేయాలి అని జెప్పేసి. దీని వలన ఎక్కువ ఇంపాక్ట్ మన ఇండియాకి ఉంటది. ఎందుకు ఇండియాకి అంటే మన ఇండియా చాలా వరకు సర్వీసెస్ మీదనే డిపెండ్ అయ్యి ఉంటది. చాలా వరకు జాబ్స్ అన్నీ గూడా ఇండియాకి ఎక్కువ ఈ సర్వీసెస్ జాబ్సే ఉంటాయి కాబట్టి, ఒకవేళ ఇది గనుక ఓకే అవుతే ఇండియా అనేది చాలా పెద్ద మొత్తంలో ఇంపాక్ట్ అనేది క్రియేట్ అవుతది. ఆల్రెడీ ఇప్పుడు జాబ్స్ పెద్దగా క్రియేట్ అవ్వట్లేవు మన దగ్గర గూడా అనేది వింటూ ఉన్నాం గదా! సో, దీని మీద గనుక టాక్స్ పడి కొంతవరకు మనకి ఇండియాకి జాబ్స్ రావడం తక్కువైతే, సో, ఇండియా అనేది చాలా పెద్ద మొత్తంలోనే నష్టపోతది. సో, ఇంకా యూఎస్‌లో కస్టమర్ సర్వీసెస్ జాబ్స్‌ని తీసేసి అవి ఎక్కడైతే తక్కువ పని చేస్తున్నారో అక్కడికి పంపిస్తున్నారు. సో, ఇక ముందు నుంచి దాని మీద కూడా టాక్స్ ఉండాలి. ఆ టాక్స్ ద్వారా వచ్చినటువంటి డబ్బులతోటి యూఎస్ ఇంకొంచెం ఎకానమికల్ గానియండి, ఇంకొంచెం ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అనేది గ్రోత్ అవుతది. సో, ఈ టాక్స్ అయితే దానికి ఉపయోగిస్తాము అని చెప్పేసి వాళ్ళు మెన్షన్ చేశారక్కడ.
సో, ఇది మనకు కొంచెం ఫన్నీగా అనిపించినా కూడా దీనివల్ల చాలా వరకు ఇంపాక్ట్ అయితే ఉంటది. ఆబ్వియస్‌లీ ఇండియాకి ఎక్కువ ఇంపాక్ట్ అయితే ఉంటది. ఎందుకంటే మనం చెప్పా కదా! సర్వీసెస్ మీదనే ఎక్కువ డిపెండ్ అయ్యి ఉంటాం. చాలా వరకు జాబ్స్ మీదనే అవి ఎక్కువ కూడా ఇక్కడి నుంచి వస్తూనే ఉంటాయి కాబట్టి. ఇప్పుడు ఒకవేళ యూఎస్‌కి అంటే ఏం నష్టం ఉండదంటే ఆబ్వియస్‌లీ యూఎస్‌కి కూడా నష్టం ఉంటది. ఒకవేళ ఎందుకంటే దాని యొక్క ప్రైస్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటది. ఇప్పుడు ఇండియాలో 30 కాబట్టి నడుస్తుంది. అదే యూఎస్‌లో అనుకోండి కొంచెం వాళ్ళు ఎక్కువగా వర్క్ చేస్తున్నప్పుడు ఆబ్వియస్‌లీ ప్రొడక్ట్ మీద ప్రైస్ అనేది ఇంకొంచెం ఎక్కువ అవుతది. అప్పుడు ఇన్‌ఫ్లేషన్ వచ్చేటటువంటి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే ఆబ్వియస్‌లీ అన్నిటి యొక్క ప్రైజెస్ అనేవి చాలా వరకు కూడా ఇంక్రీజ్ అవుతాయి. బట్ వీళ్ళేంటంటే ఇక్కడ ఉన్నటువంటి జాబ్స్ వేరే వాళ్ళకెళ్ళకూడదు. ఫస్ట్ యూఎస్‌లోనే ఎక్కువ జాబ్స్ క్రియేట్ అవ్వాలి. అండ్ సెకండ్ వన్ వచ్చేసి మొత్తంలో ఏఐ తోటి మేనేజ్ చేద్దామని చూస్తున్నారు అని జెప్పేసి. సో, నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు వేరే కంట్రీస్‌కి ఇట్లా ఒక $1,000,000 వరకు గనుక వెళ్ళిందనుకోండి. ఆల్‌మోస్ట్ దాని మీద ఒక 25% వరకు టాక్స్ వేస్తే సో, అలా గూడా మనీ అనేది వస్తాయి గదా! సో, ఇలాంటివి చేయాలి అని జెప్పేసి వీళ్ళ యొక్క ప్లాన్. అంటే ఇండియా ఇప్పుడు సర్వీస్ సెక్టార్ మీద ఎక్కువ డిపెండ్ అవుతది కాబట్టి మనకి ఎక్కువ ప్రాబ్లమ్ ఉంటది. అండ్ మనం పెద్ద తగ్గట్లేం గదా! అన్ని విషయాలలో అని జెప్పేసి. బట్ ఇది ఓకే అవుతదా అనంటే ప్రెజెంట్ అయితే వాళ్ళు ప్రవేశపెట్టారు. బట్ ఇది రిమైనింగ్ వాళ్ళకున్నటువంటి ఆపోజిషన్ వాళ్ళు గూడా ఓకే చేస్తే లేకపోతే ఇంకేదైనా మార్పులు జేసి, ఇంకేదైనా పర్సెంటేజ్ తగ్గించి చేస్తారా? లేకపోతే వాళ్ళు దీనికి చాలా వరకు అపోజిట్ చేసి, లేదు ఇలాంటివి కుదరదు అని జెప్తారా అనేదైతే ఇంకా దాని నుంచయితే ఏమి గూడా తెలీదు. బట్ ఒకటి లక్కీ ఏంటంటే ఇది పెద్ద ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ లాగా కాదు. అంటే ఒక ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ మీద సైన్ జేసి ఇంక అయిపోతది అన్నది కాదు. అంటే అందరూ ఆమోదం పొందాలి గదా! ఫస్ట్ వీళ్ళు ఓకే అంటే నెక్స్ట్ ఓకే అని, ఆ తర్వాత ట్రంప్ ఓకే అని ఇదంతా కూడా పెద్ద ప్రాసెస్ కాబట్టి ఇదసలు అవుతదా? అవ్వదా? అంత త్వరగా అననేది తెలీదు. బట్ ఇప్పటికైతే వాళ్ళకైతే ఇది అంటే ఔట్ సోర్సింగ్ మీద కూడా ఒక 25% వరకైతే టాక్స్ వేయాలి అని చెప్పేసయితే స్టార్ట్ చేశారు. బట్ ఇప్పుడు అనుకోవచ్చు అంటే యూఎస్‌లో మనం వర్క్ చేస్తున్నాం కదా! దీని ఇంపాక్ట్ మనకు కూడా ఉంటదా? అంటే యూఎస్‌లో వర్క్ చేసే వాళ్ళకి ఎలాంటి ఇంపాక్ట్ అనేది ఉండదు. ఎందుకంటే ఆల్రెడీ ఇక్కడే వర్క్ చేస్తున్నారు. ఇక్కడే టాక్సెస్ అనేది ఇక్కడికి తగినట్లుగానే పే చేస్తూ ఉంటారు కాబట్టి సో, ఆల్రెడీ మనం టాక్స్ పే చేస్తున్నాం కాబట్టి ఇక్కడ ఉండే వాళ్ళకి ఎలాంటి ఇంపాక్ట్ ఉండదు. బట్ కంపెనీస్ ఏవైతే వేరే వాళ్ళకి వర్క్ ఇస్తుంటారో వాళ్ళకి కొంచెం ఇంపాక్ట్ ఉంటది. ఎందుకంటే 25% ఫస్ట్ ఇక్కడ పే చేయాలి కాబట్టి, అంటే ఇంకొంచెం వాళ్ళకి ఖర్చు అనేది ఇంకొంచెం పెరుగుతది. బట్ మనకు ఆల్రెడీ ఇక్కడ వర్క్ చేస్తున్న వాళ్ళకైతే దీని మీదైతే ఎలాంటి ఇంపాక్ట్ అయితే ఉండదు. బట్ ఇది అప్పుడే అయిందంటే అవ్వలేదు. అవుతదా లేదా అనేది కూడా తెలీదు. బట్ ఇప్పుడైతే ప్రెజెంట్ న్యూగా ఉన్నటువంటి అప్డేట్ అండ్ యూఎస్‌లో ఎక్కువగా వినిపిస్తూ ఉంది. ఔట్‌సోర్సింగ్ మీద కూడా టాక్స్ వేద్దామని చూస్తున్నారు అని జెప్పేసి. అండ్ ఇంకొక న్యూ అప్డేట్ ఏంటి అంటే ఒకప్పుడు మనము వేరే కంట్రీస్‌కి వెళ్ళేసి అంటే ఇండియా వరకు ఎవరం వెళ్తాము అని జెప్పేసి రీస్టాంపింగ్ అప్పుడు మన పక్కనే ఉన్నటువంటి మెక్సికో రానియండి, లేకపోతే కెనడా కానీ వెళ్ళేసి రీస్టాంపింగ్ వేపించుకొని వచ్చేవాళ్ళు ఆల్మోస్ట్ చాలా వరకు. బట్ ఇక ముందు నుంచి న్యూ అప్డేట్ ఏంటి అంటే ఎవరు కూడా మీ యొక్క హోమ్ కంట్రీకి తప్ప మీరు ఏ కంట్రీ సిటిజన్స్ అయితారో ఆ కంట్రీకి తప్ప వేరే చోటుకి వెళ్ళేసి మీరైతే స్టాంపింగ్ వేపించుకోవడానికైతే లేదు. సో, ఇదైతే సెప్టెంబర్ 2 ఆర్ 3 ఐ డోంట్ నో. ఆల్రెడీ ఇది అమల్లోకైతే వచ్చేసింది. ఏ కంట్రీకి పడితే ఆ కంట్రీకెళ్ళైతే మీరైతే స్టాంపింగ్ అయితే వేపించుకోలేదు ఒకప్పటిలాగా. సో, ఇదైతే న్యూ అప్డేట్. సో, ఇంతే అండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బై బై.